బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైక్రో ఫైనాన్స్ కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. ఇక సింగర్ మంగ్లీతో సహా 16 మంది మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక రమావత్ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా మరి నా మీద ఏవైతే కొన్ని 44 లక్షల రూపాయలు నా నుంచి కాజేశారంటూ కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ నౌ ప్రస్తుతం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషంతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మూషం, అసలు ఏం జరిగింది? మంగ్లీతో సహా 16 మంది మీద 0 ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. సో అసలు స్టోరీ ఏంటి? శ్రీశైలం గతంలో మనము చూసాము. మంగ్లీ ఒక మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో ఉంది అని చెప్పేసి కొంతమంది బాధితులు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాము. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా దానికి సంబంధించి కేసులు కూడా నమోదైన పరిస్థితి. అలాగే ఏదైతే ఈఓడబ్ల్యూ సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు అయితే రన్ అవుతా ఉంది. ఇప్పటికే మధు అలాగే హిమకాంత్ రెడ్డి అనేటువంటి వారందరూ కూడా పోలీస్ స్టేషన్ జైళ్లలో ఉన్నటువంటి సందర్భం. ఈ రోజు మరొక ఎఫ్ఐఆర్ అయితే బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ కు సంబంధించినటువంటి వివరాలు ఒకవేళ మనం గమనించినట్లయితే పూర్తిగా ఇది కూడా మైక్రో ఫైనాన్స్ స్కామ్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ గానే మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ ను నిన్న నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఎఫ్ఐఆర్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే రమావత్ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ఒక ఎఫ్ఐఆర్ ను అయితే నమోదు 0 ఎఫ్ఐఆర్ కింద నమోదు అయితే చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి నిందితులకు సంబంధించి రమావత్ మధు జిఎన్ఐ చైర్మన్, అలాగే పాల్తియా భరత్ కుమార్ సిఇఓ అని చెప్పేసి, జిఎన్ఐకి సిఇఓ అని చెప్పేసి అదొకటి ఉంది. తర్వాత పాల్తియా శైలజ, రాథోడ్ సత్యవతి చౌహాన్, సింగర్ మంగ్లీ అంటే సింగిల్ మంగ్లీని A4 గా దీనిలో చేర్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటుగా మరికొంతమంది పేర్లు అయితే దీనిలో క్లియర్ గా కనబడతా ఉన్నాం. ఇక ఆ బాధితులతో తొలి వెలుగు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. దాదాపు 44 లక్షల రూపాయలను నేను మధుకు ఇచ్చాను. మధు క్లియర్ గా నాకు మంగ్లీతో 1-2 సార్లు మాట్లాడించాడు అన్నటువంటి మాటను కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఇక ఈ 44 లక్షలకు సంబంధించినటువంటి పూర్తి ప్రామిసరీ నోట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పూర్తిగా అప్పులు తెచ్చి మరి దీన్ని పెట్టడం జరిగింది. ఇక బంగారాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భాన్ని ఎఫ్ఐఆర్ లో పూర్తిగా మెన్షన్ చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా గోకులానందన ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి పేరు మీద, దాంతో పాటుగా బంజారా ఫుడ్ అండ్ బెవరేజెస్, అలాగే శుభక్షేత్ర ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే బ్రాండ్ మెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల పేరు మీద పెట్టుబడులు పెడతాము, నీకు లాభాలను ఇస్తామని చెప్పేసి నాతో పెట్టుబడి పెట్టించాడనేటువంటి మాటను అయితే ఎఫ్ఐఆర్ లో తను క్లియర్ గా రాసుకొచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా వడ్డీ దాదాపు 10% పైన 10-12% వరకు వడ్డీ వస్తుంది అనేటువంటి ఒక ఆశతో తను పెట్టుబడులు పెట్టినట్టుగా ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి అయితే మెన్షన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు మంగ్లీ కూడా చెప్తూ వచ్చింది, మంగ్లీ తమ్ముడు కూడా చెప్తూ వచ్చిండు. ఇక ఈ కేసులో క్లియర్ గా మంగ్లీ తమ్ముని పేరును కూడా యాడ్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఇక మంగ్లీ తమ్మునికి దాదాపు 11 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఇక్కడ రాసి అయితే కనబడతా ఉంది. మరి మంగ్లీ తమ్మునికి ఎక్కడ ఇచ్చాడు ఏంటి అనేది బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిలో మంగ్లీ పాత్ర ఏంటి, మంగ్లీ తమ్ముని పాత్ర ఏంటి అనేది బయటపడడానికి అయితే అవకాశం ఉంది శ్రీశైలం. మరి మొత్తం మీద ఒకవైపు మధు అనేటువంటి వ్యక్తి ఇప్పటికే జైల్లో ఉన్నాడు. రమావత్ మధు అలాగే మిగిలినటువంటి కొంతమందిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి విషయం అందరికి తెలిసిందే. పైసా నోట్ల కట్టలను లెక్క పెడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి విషయం అందరికి తెలిసిందే. మొత్తం ఈ కేసుకు సంబంధించి వందలాది మంది లక్షలాది రూపాయలను పెట్టుబడుల కింద పెట్టి కోట్లాది రూపాయల స్కామ్ గా పదే మనం అయితే చెప్తూ వస్తా ఉన్నాం. మరి ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి ఈ లేటెస్ట్ ఎఫ్ఐఆర్ తోని ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. ఇది 0 ఎఫ్ఐఆర్ కింద నమోదైంది. దీన్ని ఈ కేసును సైబరాబాద్ ఈఓడబ్ల్యూపీఎస్ కి ఇప్పటికే బదిలీ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మంగ్లీ మరి ఈ విషయంలో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా, లేకపోతే ఇంత గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా అనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్ మూషం, ఈ ఎఫ్ఐఆర్ తోటి మరొకసారి ఈ మైక్రో ఫైనాన్స్ కేసు అనేది మరొకసారి వార్తల్లో నిలుస్తుంది అనుకోవచ్చా? మరోసారి చర్చనీయాంశంగా మారే ఛాన్స్ కనిపిస్తుందా? శ్రీశైలం అంటే ఇలాంటివి మనము తరచుగా చూస్తూ ఉంటాము. మల్టీ ఫైనాన్స్ స్కామ్లను తరచుగా చూస్తూ ఉంటాము. ఈసారి వచ్చినటువంటి ఈ స్కామ్ లో సెలబ్రిటీ
హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉండడం వలన ఇది ఖచ్చితంగా హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. మరి ఈ దీనిలో న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకు ఒక ప్రశ్ననే కనబడతా ఉంది. మరి బాధితులకు న్యాయం జరిగితే సంతోషం, కానీ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితులలో అవకాశాలు లేవు. ఇక తమ పేరు చెప్పుకొని ఇలా చేయడం వలన ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక మరోసారి సింగర్ మంగ్లీ మీద మరొక ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి ఈ రమావత్ ఈశ్వర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ 16 మంది మీద మరి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వ్యక్తి, సో ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుడు రమావత్ ఈశ్వర్తో కూడా మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తొలి వెలుగు ఈశ్వర్కు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో గతంలో ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి బాధితులు కోకోగలలుగా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒక్కొక్కరు 5 లక్షలు, ఇంకొంతమంది 10 లక్షలు, ఇంకొంతమంది 50 లక్షలు, ఇట్లా కోట్ల రూపాయలు కూడబెట్టి మేము రమావత్ ఎవరైతే మధు కావచ్చు, లేకపోతే శివ కావచ్చు, మంగ్లీ కావచ్చు, సో ఇట్లా వారికి అప్పజెప్పాము, వాళ్ళు మాకు అధిక వడ్డీ ఆశ చూపించి మమ్మల్ని మోసం చేశారన్నటువంటి ఆరోపణలు సైతం వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఈ కేసు ఒక నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇటు మీడియా, అటు సోషల్ మీడియా వేదికగా ఇక అనేకమైనటువంటి వివాదాలకు దారితీసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక అటు అడ్వకేట్ సుబ్బారావు కావచ్చు, లేకపోతే సింగర్ మంగ్లీ కావచ్చు, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఫైట్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి సీన్ మనం సినారే గత నెల 2 నెలల కింద చూసినటువంటి సిచ్యువేషను. సో అందులో చాలాసార్లు మంగ్లీ కేవలం నా యొక్క ఫేమ్ని డిఫేమ్ చేయడానికి, నా పేరును వాడుకొని కొంతమంది నన్ను బదలాం చేస్తున్నటువంటి ఒక కామెంట్స్ కూడా ఆమె చేయడం జరిగింది. సో ఇట్లా ఈ కేసు గత కొన్ని రోజుల నుంచి నడుస్తూ వస్తుంది. సో రీసెంట్గా నమోదైనటువంటి మరి ఈ ఎఫ్ఐఆర్ తోటి మరొకసారి ఈ యొక్క మంగ్లీ పేరు వార్తల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి క్లియర్గా చెప్తా ఉన్నారు, రమావత్ శివాకు కొంత డబ్బు, అదేవిధంగా మధుకు ఇంకొంతమందికి నేను కొంత అమౌంట్ ఇచ్చాను, ఇట్లా ఓవరాల్గా నేను 44 లక్షల రూపాయలు 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెడితే నన్ను వీళ్ళు అధిక వడ్డీ ఆశ చూపించి మోసం చేశారు, అందుకే ఫిర్యాదు చేశానట్టుగా ఇక ఫిర్యాదుదారుడు రమావత్ ఈశ్వర్ అయితే తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నా మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఎఫ్ఐఆర్ను కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇది మొదటగా ఈ కేసుకు సంబంధించి 0 ఎఫ్ఐఆర్గా నమోదైంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క 0 ఎఫ్ఐఆర్ని కాస్త సంబంధిత ఫిర్యాదుదారుడికి సంబంధించినటువంటి సంబంధిత ప్రాంతానికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తం 12% వడ్డీ ఆశ చూపించి మోసగించారని ఫిర్యాదుదారుడు సో రమావత్ మధు శివాలకు 44 లక్షలు ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఎఫ్ఐఆర్లో A4గా మంగ్లీ అలియా సత్యవతి రాథోడ్ ఉంది, A1గా మధు, A2గా భరతు, A3 శైలజ, A5 ఇంద్రావతి, ఇక A6 అభిషేక్, ఇట్లా 16 మంది కలిసి ఎంతోమందిని మోసం చేశారంటూ కూడా మరి ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ప్రస్తుతం సైబరాబాద్కు సంబంధించి సైబరాబాదు పోలీస్ స్టేషన్ ఈఓడబ్ల్యూకి సంబంధించినటువంటి స్టేషన్కు మరి ఇది బదిలీ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొదటగా 0 ఎఫ్ఐఆర్గా నమోదైనటువంటి ఈ కేసు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్గా నమోదైంది. అక్కడ నుంచి ఇక బదిలీ అయినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఘటన జరిగినటువంటి స్థలం మియాపూర్ షేర్లింగంపల్లి మండలం సైబరాబాదు తెలంగాణ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన స్థలానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదుదారుడి పేరు రమావత్ ఈశ్వరు, తండ్రి రంగా, సో వృత్తి క్యాటరింగ్ వ్యాపారం అంటూ కూడా క్లియర్గా మరి ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేరు మీద అంటే రమావత్ మధు చైర్మన్ ఆఫ్ GNI అంటూ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది A1గా. ఇక పాల్దియా భరత్ కుమార్ పైన పాల్దియా శైలజ, రాథోడ్ సత్యవతి, రాథోడ్ ఇంద్రావతి చౌహాన్, ఇస్లావత్ అభిషేక్ నాయక్, ఇట్లా పూర్తిగా 16 మంది మీద ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఫిర్యాదుదారుడి యొక్క వర్షన్ కనుక చూస్తే ఆయన ఏం చెప్పాడంటే కంప్లైంట్లో క్లియర్గా తన స్వగ్రామానికి చెందిన రమావత్ శివ అనే వ్యక్తి కొత్తపేటలోని ఈశ్వరి ఇంటికి వస్తూ తాను గోకులానందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏజెంట్గా పనిచేస్తున్నానని చెప్పాడు. సో కంపెనీలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 10 నుండి 12% వరకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించాడు. ఆ తర్వాత ఈశ్వర్ను కంపెనీ చైర్మన్ రమావత్ మధుకు పరిచయం చేశాడు. వారు తమ కంపెనీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని మరియు హైదరాబాద్, జహీరాబాద్, నల్గొండ, కర్నూలు తదితర ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నాయని చెప్పారు. వారు ప్రధానంగా
ఈ క్రింది 4 కంపెనీల ద్వారానే వ్యాపారాలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. సో గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే ఇతరితర కంపెనీల పేర్లు చెప్పి మధు తన కుటుంబ సభ్యులను, సో ఎవరైతే భరత్, శైలజ, బాబు, నవ్య తదితరులను పరిచయం చేస్తూ అందరం కలిసే వ్యాపారం చేస్తున్నామని నమ్మించాడు. అలాగే రాథోడ్ సత్యవతి చౌహాన్ మరియు రాథోడ్ ఇంద్రావతి చౌహాన్లు కూడా ఒకరోజు పలుగుతండాకు వచ్చి చుట్టుపక్కల గ్రామస్తుల్ని పిలిచి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. తాము కూడా కంపెనీ భాగస్వాములమేనని, అందరం బంజారా సమాజానికి చెందిన వారమని, కాబట్టి ఎవరిని మోసం చేయమని కులాన్ని అడ్డం పెట్టుకొని నమ్మించి మమ్మల్ని మోసం చేశారంటూ ఇక రమావత్తు ఈశ్వరు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సో ప్రధానంగా వారి మాటలను నమ్మి ఈశ్వర్ తన స్నేహితుల వద్ద ₹2 వడ్డీకి 37 లక్షలు అప్పు తెచ్చి తన సొంత డబ్బులతో కలిపి విడతల వారీగా మొత్తం 44 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఇందులో 11 లక్షలు ఏజెంట్ శివాకు, 33 లక్షలు రమావత్తు మధుకి ఇచ్చాడు. ఇందుకోసం వారు ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చారు. అయితే తన తల్లి యొక్క 3 తులాల బంగారు పుస్తల తాడును తాకట్టు పెట్టి తెచ్చినటువంటి 2 లక్షలను కూడా మధుకు కొత్తపేట రైతు బజార్ వద్ద అందించాడు. ఇక డబ్బు తీసుకున్న తర్వాత నిందితులు 2 నెలలు 2 లక్షల వడ్డీ ఇచ్చారు. కానీ 3వ నెల నుండి వడ్డీ ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరగడం ప్రారంభించారు. దీంతో తాను మోసపోయానని ఈశ్వర్ గ్రహించాడు. నిందితులు ఇలాగే ఎంతో మందిని నమ్మించి దాదాపు 150 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుల నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి తనకు డబ్బు తిరిగి ఇప్పించాలని చట్టపరమైన చర్యలు కోరుతూ ఇక మొదట ఈ ఫిర్యాదు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్గా నమోదైంది. ఆ తర్వాత అధికార పరిధిని బట్టి ఈ కేసు ఫైల్ను సైబరాబాద్ EOWPSకి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి రమావత్తు ఈశ్వర్ని ఫోన్ లైన్లోకి తీసుకొని తనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కేసుకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో మరోసారి ఇటు మంగ్లీ పైన ఇతరులపైన కేసు నమోదవడం, మరోసారి ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి రమావత్ ఈశ్వర్తో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం, ఫోన్ లైన్లోకి తీసుకుందాం. సో ఫోన్ చేస్తున్నాం ప్రస్తుతం మనం. హలో 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 ఈశ్వర అండి మాట్లాడితే. హలో. సో కాల్ డిస్కనెక్ట్ అయింది. మరొక్కసారి మనం డైల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రమావత్ ఈశ్వర్కి సంబంధించి. హలో హలో ఈశ్వర్ గారు అండి మాట్లాడేది. డ్రైవింగ్ లో ఉన్నాను సార్, నేను చేయనా సార్, మళ్ళీ కాల్ బ్యాక్ చేయనా? పర్లేదండి, లైవ్లో ఉన్నామండి మీకు కేసుకు సంబంధించి. సో ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏంటనేది? నేను కొంచెం చేస్తాను సార్, నేను ఎందుకంటే బండి మీద ఉన్నా. ఓకే సార్. సో ఇది బండి మీద ఉన్నా అని చెప్తా ఉన్నాడు. సో ఇది మొత్తం మీద మనం ఇప్పటివరకు అయితే కేసు డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి కుదిరితే రమావత్ ఈశ్వర్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం మీద మరోసారి సోషల్ మీడియాలో మంగ్లీ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సో వరుసగా కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎవరైతే నిందితులుగా చెప్తా ఉన్నారో వాళ్ళ మీద. సో బాధితులంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్.